హలో గైస్, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా. యాక్చువల్గా మనం రీసెంట్గా రేషన్ కార్డ్ ఎఫ్ఎస్సి స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలని, ఆధార్ నెంబర్తో ఎలా చెక్ చేసుకోవాలని వీడియో చేసాం. అయితే దాంట్లో చాలామంది చాలా డౌట్స్ రేజ్ చేశారు. ఆ డౌట్స్ని ఒకసారి క్లారిఫై చేసుకొని అసలు ఆ కామెంట్స్లో మనకు పర్టికులర్ ఎక్కువ వచ్చింది. మనం ఆల్రెడీ ప్రజాపాలన సమయంలో మనకు దరఖాస్తులు ఇచ్చాము, అది అప్లికేషన్ కానట్టానని కూడా కొంతమంది డౌట్ రేజ్ చేశారు. అయితే అసలు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంది, ఇప్పుడు ఆ ప్రజాపాలనకు సంబంధించి అప్పుడు ఇచ్చిన దరఖాస్తులు ఉపయోగపడని విషయం కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాము. సో ముందుగా ఒకసారి అసలు మనం కామన్గా కొన్ని డౌట్స్ అంటే పెండింగ్ ఇన్స్పెక్టర్ అని, పెండింగ్ ఎంఆర్ఓ అని, పెండింగ్ డిస్ట్రిక్ట్ సివిల్ ఆఫీస్ దగ్గర అని చెప్పేసి మనకు కొన్ని 3 స్టెప్స్ ఉంటాయి రేషన్ కార్డు ఇష్యూ అప్రూవ్ అవ్వడానికి. సో అదేంటి ఒకసారి చూసి మనము అసలు రేషన్ కార్డు ప్రాసెస్, అసలు కొత్తగా రేషన్ కార్డు ఎలా అప్లై చేసుకోవాలని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. సో మరి రేషన్ కార్డు మీరు చూసినట్టయితే ఇక్కడ మీరు ఎగ్జాక్ట్గా గమనిస్తే పెండింగ్ ఎట్ ఇన్స్పెక్టర్ అని చెప్పేసి మనకు ఒక ఆప్షన్ చూపిస్తుంది. ఇక్కడ మనకు అంటే మనం అప్లికేషన్ చేసిన తర్వాత మీ సేవలు ఎప్పుడైతే అప్లికేషన్ చేస్తామో అప్పుడు ఈ పెండింగ్ ఎట్ ఇన్స్పెక్టర్ అంటే ఫస్ట్ మనకు మన ఊరికి సంబంధించిన స్పెషల్ ఆఫీసర్ ఉంటారు కదా, మన గ్రామానికి సంబంధించి ఆ స్పెషల్ ఆఫీసర్ ఇన్ఫెక్షన్ చేసి సరే అంటే వాళ్ళు నిజమా లేదన్నది ధృవీకరించుకొని ఈయన ఎంఆర్ఓకి సెండ్ చేస్తాడు. దాని తర్వాత మనకి ఇదే ప్లేస్లో పెండింగ్ ఎట్ ఎంఆర్ఓ ఆఫీస్, మండల్ రెవెన్యూ ఆఫీస్ అనే ఏరియాలో పెండింగ్ అని చూపిస్తూ ఉంటుంది. దాని తర్వాత మండల్ రెవెన్యూ ఆఫీసర్లో కూడా క్లియర్ అయిన తర్వాత మనకు లాస్ట్ వచ్చేసి డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ ఆఫీస్ మనకు ఫైనల్గా అక్కడ మనకు అప్రూవల్ అనేది అక్కడ వస్తుంది అనమాట. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత అప్రూవల్ వచ్చేసి మనకి అప్లికేషన్ స్టేటస్ దగ్గర అప్పుడు మనకు అప్రూవ్డ్ అని చెప్పేసి వస్తుంది అనమాట. సో అప్పుడు మనకు రేషన్ కార్డు వచ్చినట్టు మనకు అప్రూవల్ మనకు తెలుస్తుంది. దాంతోపాటుగా మనం లిస్ట్ కూడా చెక్ చేసుకుంటాం. ప్రీవియస్ వీడియోలో మనం లిస్ట్ కూడా ఎలా చెక్ చేసుకోవాలి, రేషన్ కార్డు మనకు వచ్చింది అనే లిస్ట్ కూడా మనం ఎలా చెక్ చేసుకోవాలన్నది కూడా మనం ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసాం కాబట్టి సో ఒకసారి మనం అక్కడికి వెళ్ళి ఆ లిస్ట్ ఏందో కూడా ఎలా చూసుకోవాలని కూడా మనం తెలుసుకోవచ్చు. అయితే ఈ పెండింగ్ అంటే ఎక్కడ పెండింగ్ ఉంది ఏంటనేది ఇక్కడ ఇట్లా చూసుకోవచ్చు. అయితే దీంతో పాటుగా మనకు అసలు రేషన్ కార్డు కొత్త అప్లికెంట్స్ అంటే కొత్తగా పెళ్ళయ్యలోను కానీ పెళ్ళై కొన్ని ఏళ్ళైనా కూడా గతంలో మనకు రేషన్ కార్డు అప్లికేషన్ కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకునే అవకాశం లేకుండే. సో ఇప్పుడు మనకు కొత్తగా ఒకవేళ రేషన్ కార్డు అప్లై చేసుకోవాలి అనే ప్రతి ఒక్కరికి ఇది నాకు తెలిసి ఇది చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అవ్వచ్చు నాకు తెలిసి. అయితే మనం ఒక భార్య భర్త ఇప్పుడు వారిద్దరు కలిసి ఒక కొత్త రేషన్ కార్డు తీసుకోవాలంటే ఇటు భర్త ఫ్యామిలీలో మొదట రేషన్ కార్డు అంటే పాత రేషన్ కార్డు ఏదైతే మన ఫ్యామిలీతో ముందుగా ఉంటాం కదా, ఇటు భర్త కానీ భార్య కానీ వాళ్ళ అమ్మ వాళ్ళతో ఉండే రేషన్ కార్డు పాత రేషన్ కార్డులు ఉంటాయి కదా, ఆ రేషన్ కార్డు నుంచి ఫస్ట్ పేరు అనేది తొలగించుకోవాలి. మన ఇక్కడ భర్త కానీ అటు భార్య కానీ వీరిద్దరు కూడా ఆ పేరు అనేది తొలగించుకోవాలి. ఆ తొలగించే ప్రాసెస్ ఎలా ఉంటుంది, అది ఎలా తొలగించుకోవాలి, ఎక్కడ తొలగించుకోవాలి. అయితే ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకు ఏదైతే మనకు రేషన్ కార్డుకి సంబంధించింది మన పాత రేషన్ కార్డు అంటే మన అమ్మ వాళ్ళ దాంట్లో ఉంటారు కదా, ఇక్కడ భర్త కానీ అటు భార్య కానీ వాళ్ళ అమ్మ వాళ్ళ దాంట్లో రేషన్ కార్డులో నమోదై ఉంటారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన రేషన్ కార్డు ఏదైతే అంటే మనకి ఇలాంటి ఒక అప్లికేషన్ ఉంటుంది సేమ్ ఇలాగే. ఈ అప్లికేషన్ని ఒక ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఫస్ట్ మనం ఈ అప్లికేషన్ ప్రింట్ తీసుకున్న తర్వాత దానికి ఎవరు పేర్లు తొలగించాలనుకుంటారు అంటే అక్కడ ఎంతమంది ఉంటే అంతమంది తొలగించుకోవచ్చు. మనకు అది తొలగించుకోవాలన్నప్పుడు మనకు ఎవరెవరు తొలగించాలన్నప్పుడు వాళ్ళ ఆధార్ కార్డులు అనేది ఏదైతే ఈ స్లిప్ మనం ప్రింట్ తీసుకుంటాం ఆ స్లిప్కి మనం జోడించి ఆధార్ కార్డులు జోడించి దాంతోపాటు ఒక లేఖ రాయాలి, ఒక లెటర్ ఎవరికి ఎంఆర్ఓకి రాయాల్సి ఉంటుంది. సో ఎంఆర్ఓకి లెటర్ రాసిన తర్వాత ఈ 3 ఫామ్స్ని తీసుకెళ్ళిపోయి ఎంఆర్ఓ ఆఫీస్లో మనకు కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న ఒక జూనియర్ అసిస్టెంట్ అక్కడ ఉంటాడు మనకి. సో ఆయన దగ్గరికి వెళ్ళి మనం తొలగించాలని చెప్పి ఈ 3 ఫామ్స్ ఆయనకు అప్లికేషన్ ఇచ్చిన తర్వాత ఒకవేళ ఇన్ కేస్ ఏమైనా పెండింగ్ ఉంటే కనుక కొంత లేట్ అవ్వచ్చు, లేదంటే 1-2 ఇమీడియట్గా కూడా అయిపోవచ్చు, లేదంటే 1-2 రోజులు లేట్ కూడా అవ్వచ్చు. సో ఈ ప్రాసెస్ అనేది అంటే ఫస్ట్ మనం కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం మొదట చేయాల్సిన పని ఏంటి అంటే మన ప్రీవియస్గా ఉన్న రేషన్ కార్డు ఏదైతే ఉంటుందో ఆ పేర్లు తొలగించుకొని అటు భర్త కానీ ఇటు భార్య కానీ ఇద్దరు కూడా వాళ్ళ పేర్లు తొలగించుకొని ఒకవేళ వాళ్ళ పిల్లలు ఉంటే ఆ పిల్లలు నూతనంగా వాళ్ళ ఆధార్ కార్డు ద్వారా నమోదు చేసిన ప్రాసెస్ ఉంటుంది. అంటే ఈ ప్రాసెస్ అయిన తర్వాతనే కొత్త రేషన్ కార్డు అనేది అప్లికేషన్కి మనం ప్రాసెస్ చేసుకోవచ్చు. అయితే కొత్త రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా మనము మీ సేవకు వెళ్ళి మీ సేవలో ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. మన గతంలో ప్రజాపాలన అని చెప్పి మన ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హామీలు ఏవైతున్నా హామీలో భాగంగా మనకు ప్రజాపాలన తీసుకొచ్చి అక్కడ మనకు కొన్ని దరఖాస్తులు తీసుకున్నారు. మన కొత్త రేషన్ కార్డు ఇష్యూ కోసం దరఖాస్తు ఫామ్ ఉంటుంది కదా, అలాంటి ఫామే మనకు మీ సేవలో కూడా ఉంటుంది. మీ సేవ దగ్గరికి వెళ్తే ఆ ఫామ్ని ఫిలప్ చేసి అక్కడ మన ఆధార్ డీటెయిల్స్ నమోదు చేసి
కొత్తగా అప్లికేషన్ అనేది స్టార్ట్ చేస్తారు అన్నట్టు. ఖచ్చితంగా ఈ ఏదైతే పాత రేషన్ కార్డులో మన పేరు తొలగించుకోలేకపోతే కనుక రాదు. ఖచ్చితంగా తొలగించిన తర్వాతనే ఇక్కడ మీషోలో కూడా న్యూ అప్లికేషన్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఒకవేళ అక్కడ పాత రేషన్ కార్డులో మీ పేరు అలాగే ఉందంటే కనుక ఖచ్చితంగా అది కొత్తగా రేషన్ కార్డు అనేది మనం అప్లై చేయలేము. సో ఇప్పుడు కొత్త రేషన్ కార్డు అక్కడ అప్లై చేయాలంటే ఈ ఈ ప్రాసెస్ జరిగిన తర్వాత మీసేవకి వెళ్ళిపోయి అక్కడ మనము మన ఆధార్ డీటెయిల్స్, మన ఆధార్ కార్డ్స్ అన్నీ కూడా ఒరిజినల్గా తీసుకెళ్ళి ఆయన చేసేది మీసేవకి వెళ్తే మీసేవ ఎవరైతే ఆపరేటర్ ఉంటారో ఆయన చూసి దాన్ని అప్లికేట్ చేస్తాడనమాట. అప్లై చేసిన తర్వాత మనకు మీసేవ నుంచి ఒక స్లిప్ వస్తుంటుంది. లైక్ మనము క్యాస్ట్ ఇన్కమ్ లాంటిది అప్లై చేసినప్పుడు ఒక స్లిప్ ఉంటుంది మనకు, అలాంటి ఒక స్లిప్ వస్తుంటుంది. ఆ స్లిప్పు సో ఈ అప్లికేషన్ ఫాము, ఆధార్ కార్డులు ఇవన్నీ జత చేసి ఇవన్నీ కూడా తీసుకెళ్ళి మళ్ళీ సేమ్ ఇప్పుడు ఏదైతే మనం మొదట రేషన్ కార్డులో నేమ్ తొలగించడం కోసం ఏదైతే ప్రాసెస్ చేసామో ఆపరేటర్ దగ్గరికి వెళ్ళి, కంప్యూటర్ ఆపరేటర్ దగ్గరికి వెళ్ళి ఆయనకి వెళ్ళి ఈ అప్లికేషన్ ఫాము, ఆ మీసేవకు సంబంధించిన ఆ చిన్న స్లిప్ అదంతా కూడా పిన్ చేసి మళ్ళీ ఆయనకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అప్పుడు ఆయన సబ్మిట్ చేసిన తర్వాత ఆయన పూర్తిగా ఏదైతే ఆ ప్రాసెస్ను చూసి ఫస్ట్ ఇన్స్పెక్టర్ దాన్ని ఇన్స్ట్రక్ట్ చేసి దాని తర్వాత ఎంఆర్ఓ, దాని తర్వాత డిస్ట్రిక్ట్ ఆఫీస్కి వెళ్ళిపోయి క్లియర్ అయిపోయి అప్రూవల్ వచ్చేస్తుంది అనమాట. అయితే ఈ ఫామ్స్ లైక్ మనకు ఈ ఫామ్ ఉంటుంది సేమ్ ఇలాగే మనకు డీటెయిల్స్ ఫాము. ఈ డీటెయిల్స్ ఫామ్ మనం చూస్తే కనుక సేమ్ ఇలాంటిదే మనకు ప్రింట్ తీసుకొని దీనికి సేమ్ ఆధార్ కార్డు, మన ఏదైతే లెటర్ ఉందో ఆ మూడు జత చేసి మనకు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఈ ఫామ్ అనేది తీసుకొని చేయాలి ఫస్ట్ ప్రాసెస్ అది చేయాలంటే. అయితే మనకు ఈ లెటర్ ఎలా రాయాలని కూడా ఒక సందేహం ఉంటుంది అందరికీ. లెటర్ ఎలా రాయాలి ఏంటి అనేది ఒక సందేహం ఉంటుంది. ఆ లెటర్ కూడా ఎలా రాయాలో నేను పార్ట్ 2 వీడియోలు చెప్తా. అలాగే లెటర్ ఎలా రాయాలో దాంతో పాటుగా చాలామందికి కూడా ఇంకో డౌట్ ఏంటంటే కొత్త రేషన్ కార్డు వచ్చింది, మరి దీనికి ఆరోగ్యశ్రీ లింకప్ ఎట్లా, ఆరోగ్యశ్రీ లింక్ ఎలా చేసుకోవాలి, ఎలా అవుద్ది అనే డౌట్లు చాలామందికి వస్తూ ఉంటే అలా మనకు ప్రీవియస్ చేసిన వీడియోలో కూడా కామెంట్స్ కూడా పెట్టారు కొంతమంది. సో అసలు లెటర్ ఎలా రాయాలి అండ్ కొత్త రేషన్ కార్డు అనేది ఆరోగ్యశ్రీకి లింకప్ ఎలా అవుతున్నది మనం పార్ట్ 2 వీడియోలు చూస్తూనే ఉండండి. బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.